ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ లోక్సభ ఫలితాలకు ఉత్కంఠంగా తెరలేపని చెప్పుకోవచ్చు. 8 గంటలకే నాగర్కర్నూల్ ఏదైతే లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు 2057 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓట్ల లెక్కింపుకు ఏదైతే ప్రక్రియ ప్రారంభమని చెప్పుకోవచ్చు. ప్రతి రౌండ్ కూడా ఏదైతే 7 నియోజకవర్గానికి సంబంధించిన ఒక్కొక్క నియోజకవర్గంకి 16, ఒక్కొక్క నియోజకవర్గంకి 20 ఇలాంటి దాదాపు 20 రౌండ్లు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటగా ఏదైతే నాగర్కర్నూల్ కూడా పార్లమెంటు ఎన్నికల ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మార్కెట్ యార్డ్లో కూడా నిర్వహించారు. దీనికి ఏదైతే జిల్లా రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ కూడా ఓట్లు లెక్కిస్తారు. మొదటగా ఏదైతే నాగర్కర్నూల్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన 12,455 పోస్టల్ బ్యాలెట్ కూడా పోల్ అయ్యాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం అయితే 8:30 తర్వాత కూడా ఈవీఎంలను లెక్కిస్తారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే నాగర్కర్నూల్ పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు కూడా చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మల్లిరావు కావచ్చు, అదేగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ పవన్ కుమార్ కావచ్చు, బీజేపీకి సంబంధించింది పోందిగట్టి భరత్ కూడా చేరుకున్నారు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఉత్కంఠగా నెలకొంది చెప్పుకోవచ్చు. ఇప్పుడు అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ఇక్కడ తెరలేపుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అయితే నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ కావచ్చు, ఇతర ఎన్నికల కమిషన్ ఆఫీసర్ కావచ్చు, మొత్తాన్ని కూడా భారీ ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతలు ఏర్పాటు చేశారు. ఏదో కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినది ఇటు 144 సెక్షన్ విధించారు. ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా కూడా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇప్పటి నుంచి కూడా ప్రారంభమైంది. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు కాబట్టి దాని తర్వాత ఈవీఎంలో లెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా నాగర్కర్నూల్ జిల్లా ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగర్కర్నూల్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.